డ్రగ్స్ వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తోంది. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట పట్టుబడుతోంది. దీంతో పోలీసులు డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు పబ్లు, విద్యా సంస్థలు, ఐటీ ఆఫీసుల్లో దాడులు చేసిన పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ లోని హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్, గంజాయి దొరకడం తీవ్ర కలకలం రేపింది. వెంకట్ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు చేయగా 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంతో మత్తు పదార్థాలను సీజ్ చేసిన అధికారులు 3 యువకులను అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టళ్ల కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల మాదాపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఆ నిందితులు ఇచ్చిన వివరాలతోనే ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదాపూర్ క్లౌడ్9 అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీని భగ్నం చేసి 20 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా హాస్టల్స్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాగరాజు యాదవ్ బర్త్డే సందర్భంగా గోవా నుండి డ్రగ్స్ తెప్పించి రేవ్ పార్టీ నిర్వహించగా 5 నిందితులుగా చేర్చారు. ఇక నాగరాజుతో పాటు గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చిన మరో నిందితుడు నిఖిల్ ను విచారించగా ఎస్ఆర్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో అదుపులోకి తీసుకున్నట్లు కమలాసన్ రెడ్డి వెల్లడించారు. వీరంతా బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని కమలాసన్ రెడ్డి తెలిపారు. నిందితుడు రఫూఫ్ కు నైజీరియా దేశస్థుడు నెగ్గెన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని వెల్లడించారు. నిందితులంతా హాస్టళ్లలోని ఒకరి ద్వారా మరొకరు పరిచయం అయినట్లు తెలిపారు. గతంలో వీరంతా చిన్న మొత్తంలో గంజాయి, డ్రగ్స్ తీసుకునేవారని, అనంతరం ఈజీ మనీ కోసం సప్లై చేయడం మొదలుపెట్టారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఇక ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ విక్రయాలు చేసినా, మత్తు పదార్థాలు సరఫరా చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిసై విలువైన తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. మొత్తానికి డ్రగ్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ హాస్టల్స్ లో ప్రత్యేకంగా దాడి చేసి ఇన్స్పెక్షన్ చేసి మత్తు పదార్థాలని ఈ డ్రైవ్ లో భాగంగా పట్టుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ రైడ్స్ లో భాగంగా ఎక్కడైనా డ్రగ్స్ పట్టుబడితే ఆ కేసుకు సంబంధించినటువంటి మూలాల వరకు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇలా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకా మరికొన్ని చోట్ల డ్రగ్స్ అమ్ముతున్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో క్లౌడ్9 అపార్ట్మెంట్, ఇది మాదాపూర్ లో ఉంటుంది. ఈ క్లౌడ్9 అపార్ట్మెంట్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించినటువంటి సమయంలో అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. నాగరాజు యాదవ్ అనేటువంటి వ్యక్తి తన బర్త్డే సందర్భంగా ఒక రేవ్ పార్టీ నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నటువంటి డ్రగ్స్ తెచ్చి అక్కడే రేవ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రైడ్ చేసి వారందరినీ కూడా పట్టుకున్నారు. అయితే నాగరాజు యాదవ్ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత వారిచ్చినటువంటి సమాచారం ఆధారంగా బెంగళూరు నుంచి నగరంలోకి డ్రగ్స్ వస్తున్నట్టుగా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గుర్తించారు. సో ఇందులో భాగంగా వారిచ్చినటువంటి సమాచారం మేరకు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎస్ఆర్ నగర్ లో హాస్టల్స్ లో కూడాను డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి కూడా డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయంటూ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే తమకున్నటువంటి సమాచారం ఆధారంగా వెంకట్ బాయ్స్ హాస్టల్ మీద రైడ్ నిర్వహించారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఎస్ఆర్ నగర్ లో ఉండేటటువంటి ఇదే వెంకట్ బాయ్స్ హాస్టల్లోనే నిన్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారుగా 4 యువకులను ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరంతా కూడా
బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి యువకులతో పాటు మరికొంతమందికి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. అయితే పట్టుబడ్డటువంటి నలుగురు యువకులు కూడాను వీరు గతంలో డ్రగ్స్ కు బానిసలుగా ఉన్నారు. వీరు గంజాయి తర్వాత డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు. అనంతరం ఈజీ మనీ కోసం వీరు కూడాను డ్రగ్స్ విక్రయించేందుకు వీలుగా ఫెడరల్గా మారారు. ప్రధానంగా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ ఉన్నారు. బెంగళూరులో రౌఫ్ అనేటటువంటి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ కొంతమంది నైజీరియన్లతో వీరు సంబంధాలను ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ అనేవి పబ్బుల్లోనూ తర్వాత రేవ్ పార్టీలోనూ అక్కడక్కడ పట్టుబడుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు హాస్టల్ వరకు కూడా ఈ డ్రగ్స్ వినియోగం అనేది రావడంతో ఇటు ఆందోళన మొదలైందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా హాస్టల్ నుంచి డ్రగ్స్ సప్లై అవుతున్న విషయం ఇటు పోలీసులు కూడా తెలియదు. ప్రస్తుతం హాస్టల్లో 12 లక్షలు విలువ చేసేటటువంటి డ్రగ్స్ పట్టుబడడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. వారు కూడాను అప్రమత్తమయ్యారు. ఇంకా మిగతా హాస్టల్స్ మీద కూడా ఇదే తరహా దృష్టి కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. అయితే తాజాగా ఈ కేవలం హాస్టల్స్ మాత్రమే కాకుండా విద్యా సంస్థల వరకు కూడాను ఈ డ్రగ్స్ సంస్కృతి అనేది పాకిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, పేరు మోసినటువంటి కాలేజీల్లో కూడాను డ్రగ్స్ వినియోగం పెరుగుతుంది. అందులో చదివేటటువంటి విద్యార్థులు కూడాను డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పటి వరకు నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు జరిపినటువంటి దాడుల్లో గురునానక్ కాలేజీలో కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినటువంటి విద్యార్థులు ఉన్నారు. గురునానక్ కాలేజ్ అనేది చాలా పెద్ద కాలేజ్. ఇదే కాకుండా ఇండస్ కాలేజీలో కూడాను విద్యార్థులు ఈ సిగరెట్లు తాగుతున్నట్టుగా కూడా ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కాకుండాను జేఎన్టీయూ, సిబిఐటి ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా డ్రగ్స్ వినియోగం కొనసాగుతుంది. సో మొత్తానికి డ్రగ్స్ మీద తమ నిఘా కొనసాగుతుందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ ఎవరైనా సేవిస్తూ పట్టుబడ్డ తర్వాత ఎవరైనా ఫెడ్లింగ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో